నీ యుద్ధం గంగల ఓను, మీ తుపాకులు జంగు బట్ట, మీ మిసైళ్లు తుస్సుగాను. అరే మీ కొట్లాట చేయబట్టికేం అమ్ములనెందుకు గోస పెడతారయ్యా? మీ జాగలకొస్తిమా, మీ ఆస్తులు గుంజుకుంటిమా, మీ తెరువొస్తిమా? మీరు యుద్ధం చేయండ్రి, గంగల ఓన్రి, మాకెందుకు గాని? చెప్పున గీ తిప్పలైతే తప్పిండ్రయ్యా, మీకు పుణ్యం ఉంటది. గ్యాస్ ఆటోల గోస చిన్నగా లేదు పో. అర్ధమరాత్రి లేచుడు, ఆటో వేసుకొని వచ్చి లైన్ కట్టుడు, ఏడజుడు కిలోమీటర్ల కమానం. ఎనుకో ముందో కిరాయి దొరికేటట్టు ఉంది గాని గ్యాస్ అందేటట్టు లేదు. మరి పొద్దున్న 4 గంటలకు ఇస్తామన్నారు, 4 గంటలకు మేము 2 గంటలకు వచ్చాము. 2 గంటలకు వచ్చి నిలబడితే ఇప్పుడు వచ్చామంటే ఇప్పుడు లేదు, రాదు. మళ్ళీ ఎప్పుడు వస్తావు? 4 రోజుల తర్వాత వస్తాం. 4 రోజుల దాకా ఇన్నే వండుకోవాలా మేము? గ్యాస్ రేట్లు ఏమో 53 రూపాయలు ఉండే గ్యాస్ ఇప్పుడు 120 రూపాయలు అయ్యింది, డబల్ అయిపోయింది. ఆ పోసేవి ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తలేరు. 500, 300, 700 ఇట్లా వస్తుర్రు. 6 రోజుల కాంచి ఇదే కథ. అయితే ఆటోలకు గ్యాస్ కొట్టే బంకులు కొన్నే ఉన్నాయి సిటీలా. బండ్లేమో శీతముండే, మీదికెళ్ళి గ్యాస్ తక్కువ వస్తుండే వరకు డిమాండ్ కు తగ్గ సప్లై అందక సుక్క లఘు పడుతున్నాయట. నిన్న రవీంద్ర భారత్ నుంచి 1 నుంచి ఇక్కడ 6 దాకా వచ్చిన తర్వాత గ్యాస్ అయిపోయింది, వెళ్ళిపో అంటే ఎక్కడ వెళ్ళాలన్నా? 15 డేస్ నుంచి అన్న నేను పని మీద లేను, నాకు ఈఎంఐ ఉన్నాయి, హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఆటో ఫైనాన్స్ ఉంది, పైసలు లేవు నా దగ్గర. పొంటెల కమానం ఈయన్నే ఉంటే ఇక ఆటో నడిపేదెప్పుడు, ఇల్లు సంసారం నడిచేది ఎట్లా అని అన్నది ఒకరంది కాదు పాపం. 8 గంటలు 12 గంటలు రాత్రి మొత్తం రోడ్ల మీదే ఉంటున్నారు డ్రైవర్లు. వాళ్ళు తినాలి ఏంది, కిరాయిలు ఎట్లా కట్టాలి, ఇట్లలు ఎట్లా నడిపించుకోవాలి. ఇగటు కమర్షియల్ సిలిండర్ సప్లై చాలైనా సరిపోని అందుతలేవట. కొన్ని హోటళ్లల్లా కట్టెల పొయ్యిల మీదనే వంటలు చేస్తుంటే కొందరు బట్టీలు పెట్టిండ్రు గిట్లా. ఇట్లాంటి దశ దాదాపుగా 20-30 సంవత్సరాల క్రితం ఉండేది. డాబా హోటల్లోనూ అక్కడ ఇక్కడ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఈ సిటీ హోటల్లో కూడా ఇలాగా వండుతున్నాం. మా ఇంటి మీదకి పోగొస్తుంది, గివ్వెందుకు పెట్టిండ్రని చుట్టుముట్టోళ్లతోని పంచాదులు మోపైతున్నాయట. ఇన్నొద్దులు లెక్క తీరొక్క తిండి కూడా దొరుకుతలేదు. గ్యాస్ తక్కువ గాలేటియే వండుతుండ్రు. గ్యాస్ ప్రాబ్లంతో దోశలు, పొరోటా, చపాతి ఏది చేయరాదు సార్. ఇడ్లీ, వడ, పూరి వంటల పొడి మీద చేస్తున్నాడు సార్. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల మీద ఇంకో 195 రూపాయలు పెరిగింది కాబట్టి తిన్నాక అంత మందం మన కాడనే గుంజేస్తానికి రేట్లు పెంచుడు శురువైందటుల్లా ఆల్రెడీ. ఆడేం యుద్ధం పాడైందో ఏం పాడో, ఈడ మనల్ని తిప్పలు పెట్టబట్టే నీ